ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపై మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ప్రస్తుతం అంతా కూడా ఈ సిఐ నాగరాజు అంశం చుట్టూ, గాదె సాయికృష్ణ అంశం చుట్టూ, దీంట్లో కాపుల ఒక సామాజిక వర్గం చుట్టూ ఈ మధ్యన వివాదాస్పదం అవుతున్నాయి వ్యాఖ్యలు కూడా. దీనిపై నిన్న చంద్రబాబు గారు కూడా జొన్నగిరిలో మాట్లాడుతూ అసలు ఈ టాపిక్లో పవన్ కళ్యాణ్కు సంబంధమే లేదు, కావాలని కాపుల్ని దీనికి ఒక కులం ఆపాదిస్తున్నారు, ఇక్కడ సిఐ కాపే బాధితుడు కూడా కాపే అని చెప్పేసి మాట్లాడారు. అంటే నిజంగా ఇది వైఎస్ జగన్ అంటే ఏ కోణంలో దీన్ని తీసుకెళ్దాం అనుకున్నారు, ఇది నిజంగా బ్యాక్ ఫైర్ అయిందని అనుకోవచ్చా? అసలు ఏం జరిగింది అంటారు దీంట్లో? ఇప్పుడు వాళ్ళ బ్యాక్ ఫైర్ అయ్యింది, లేకపోతే మేలు జరిగింది, లేకపోతే ఇందులో వర్కౌట్ అయింది అనేటువంటిది ఇది ఏముండదండి జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళు గుడ్డెలు చేయలేపడినట్టు ఏదో ఒక అంశం ఎత్తుకుంటారో దాని మీద పోతూ ఉంటారు. 2024లో మనం ఎందుకు ఓడిపోయాం, దాని కారణాలు ఏంటి, మనం తీసుకున్న నిర్ణయాల, మన వ్యవహారమా, మనం మాట్లాడే మాటల, మన ఎత్తుగడల అనేటువంటి ఆలోచన ఏమాత్రం లేదు వాళ్ళకి. సమీక్ష లేదు. సేమ్ సిలబస్ వాడుతున్నారు. గతంలో కమ్మవారి మీద పడ్డారు, మాట్లాడితే కమ్మాళ్ళని, కమ్మారిని మిగతా సమాజానికి దూరం చేసే టాక్టిక్ ప్రాక్టీస్ చేశారు. అది ఆ గ్రేట్ ఆంధ్ర అని ఉంటాడు ఒకడు, అది రాస్తూ ఉంటాడు ఏదో ఒకటి, ఎన్టీ రామారావు బజ్జీలు ఎక్కువ తినేసేయడం రాస్తాడు. దాన్ని డెవలప్ చేసుకుంటూ పోతారు. కొన్నాళ్ళకి అది ఒక సబ్జెక్టు నెరేటివ్ చేస్తారన్నమాట. దాని చర్చలు పెడతారు. తర్వాత వీళ్ళు స్పందిస్తారు ఏదో ఎవరో ఒకళ్ళు. ఎన్టీ రామారావు గారికి కమ్మారికి సంబంధం ఏంటి, ఇలాగ తీసుకొస్తారు వాళ్ళు. వాళ్ళే ఓన్ చేసుకునేలా చేసి కులాన్ని ఏమైనా అనాలంటే టీడీపీని, ఎన్టీ రామారావు గారిని విమర్శించడం, వాళ్ళని ఏమైనా అనాలంటే కులాన్ని ఈ టైపు దరిద్రం తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు. అదే వాళ్ళు ఏమైనా అంటే లబోదీపని ఎడుతారు. మిగతా వాళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళడానికి అసలు వెళ్ళరు. ఆ సంస్కారహీనంగా ఉండరు కదా. ఆ దరిద్రాన్ని ఇప్పుడు ఏం చేశారంటే కెమెరా ఆ సిలబస్ నుంచి ఇంకా మార్పు రాలేదు వాళ్ళు. అప్పుడేమో 36 మంది డిఎస్పీలు అన్నాడు, ఇప్పుడు డిఎస్సీలోకి అమ్మవారు అభ్యర్థులు ఉన్నారు. అదే సిలబస్ నడిపిస్తూ ఉన్నాడు. అదనంగా ఏడాన్ని ఏంటంటే కాపుల మీద పడ్డారు. ఇప్పుడు కాపులకి కమ్మలకి పెట్టాలనుకున్నాడు, కాపులకి బీసీలకి పెట్టాలనుకున్నాడు, కమ్మలకి బీసీలకి, కమ్మలకి ఇతర క్యాస్టులు ఎస్సీలకి ఇలా ట్రై చేస్తూ ఉన్నాడు. ఇది ఏది పని జరిగింది, కాపుల్లోనే కాపులకి పెట్టాలని చూస్తున్నాడు. అందుకనే వైసీపీ కాపులు అందరూ మీటింగ్ అని పెట్టారు. వాళ్ళు లోపల అనుకుంటూ పెట్టారు, అదొక గోళీ థియేటర్ బాబు అని. అయితే ఇందులో విజయవాడ ఘటన అనేటువంటిది ఎవ్వరూ కూడా దాని మీద పౌర సమాజం మామూలుగా స్పందించాలి తప్ప పొలిటికల్గా స్పందించకూడదండి. పౌర సమాజం స్పందించాల్సింది ఏంటంటే కస్టోడియల్ టార్చర్ మీద, కస్టోడియల్ డెత్ మీద స్పందించాలి. అలాగే చనిపోయిన వాడిని నేర చరిత్ర గురించి చర్చించుకోవాలి. అంతే తప్ప కులం గురించి మాట్లాడకూడదు ఇక్కడ. ఇదే నిన్న చంద్రబాబు గారు కూడా మొన్న మాట్లాడుతూ ఏ అంశం దొరికినా కూడా, ఏ టాపిక్ దొరికినా కూడా దాంట్లో కులాన్ని తీసుకొచ్చి కులం పేరుతో, మతం పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని ఆయన డైరెక్ట్ అన్నారు. గొడ్డల పార్టీ ఇదంతా కూడా చేస్తుంది, దాంట్లో మీరు ఎవరు చిక్కుకోవద్దు ప్రజలారా అండ్ నాయకులారా, ఈ విషయంలో మీరు ఏమరపాటు వహించకుండా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మాట్లాడారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఏమవుద్దంటే అండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ అంతా కూడా వాళ్ళ నాన్న దగ్గర నుంచి కూడా అలవాటు. అది కులాల మీద, ఎదటోళ్ళని ఎడగొట్టి బతకటం అనేటువంటి మూడో సాపరండి. అది ముఠాతత్వం, ముఠా రాజకీయాలు అంటే అలాగ ఉంటాయి. ఇప్పుడు మీ ఆఫీస్ ఉంది, అందరూ 3 గ్రూపులు చేశారు, 3 గ్రూపులు మీతో వచ్చి చెప్తుంటారు, ఒకరి మీద ఒకరు మీకు పట్టు ఉంటుంది, మీరు అందరూ మీకు కావాల్సిన వాళ్ళుగా ఉంటారు, వాళ్ళు తగులు పెడతారన్నమాట. సేమ్ అంతే రాష్ట్రంలో. ఇప్పుడు కులాల మీద పడ్డాడు, అప్పుడు వాళ్ళు బాబు చేసాడు, ఇప్పుడు నేను కొడుకు చేస్తున్నాడు. అంటే ఎంతవరకు సమంజసం అట్లా? అంటే ప్రతి టాపిక్లో ఒక కులాన్ని భూతద్దం వేసి వెతకడం మీకు జనాలకు అసహ్యం వచ్చి, అందుకనే మొన్న లాగ్ బొమ్మే కొట్టారు కదా 24లో, చావు కొట్టి చెవులు మూసేశారు, మామూలుగా కాదు. అయినా సరే ఇంకొకటి ఎవడన్నా అయితే బాబోయ్ మనం ఇంకా ఈ లైన్ కరెక్ట్గా లేదు అని మార్చుకుంటాడు. అది మూర్ఖుడు కాబట్టి ఆ విషయంలో మళ్ళీ సేమ్ అదే స్ట్రాటజీ. అంటే జనాల మీద ఎంతో చులకన భావం, ప్రజల మీద చులకన భావం. అది మనం వేసే ఎత్తుగడకే వాళ్ళు ఎత్తుకు చిత్తవుతారు అనుకుంటున్నాడు అతను. ఇప్పుడు అసహించుకుంటున్నారు ప్రతిదానికి. ఇప్పుడు మా కాపు కుర్రోడు అలాంటికి ఒక నేరస్తుంది, కాపుకి అలాగే నువ్వు జమేస్తావు, కులం ఏంటి దానికి అనేటువంటి ఆలోచన వాళ్ళలో వచ్చింది. ఎవరన్నా ఏదైనా అంటానికి భయపడతారు అనుకున్నాడు.
అంటే ఆ కులాల రుచిలోకి ఎవరన్నా వచ్చి కామెంట్ చేయడానికి, కాపులను కామెంట్ చేయడానికి భయపడతారు. అంచుకు మనం ఏమన్నా అనొచ్చు అనుకున్నాం. ఎందుకు భయపడతారు? అంటే వాళ్ళు మీటింగ్ కూడా పెట్టారు కదా సార్. మరి మా వైసీపీ కాపులంతా శ్రీకాకుళం నుంచి పడితే అక్కడ వరకు అందరూ కూడా ఇన్ఛార్జ్ కాపులందరూ కూడా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా పోయి రామచంద్రపురంలో అందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. అక్కడ ఏం జరిగిందంటారు బహుశా? అంటే ఏం డిస్కషన్ వచ్చింది? డెఫినెట్గా అందులో కూడా ఆ పార్టీలో కాపుల మీటింగ్ అన్నప్పుడు అందరూ వెళ్తారు, తప్పే ఉంది. ఇప్పుడు అక్కడ వైసీపీ కాపుల మీటింగ్ అని పెట్టి మంచి పని చేశారు వాళ్ళు. కాపుల మీటింగ్ అనలేదు వాళ్ళు. వైసీపీ కాపుల మీటింగ్ అన్నారు, డెఫినెట్గా వెళ్తారు, తప్పే ఉంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చర్చ చూసిన తర్వాత వాళ్ళకి చిరాకు వచ్చింది. ఏంటి అంత ఒప్పుకోవాలి? ఇప్పుడు వాళ్ళలో కూడా మళ్ళీ తల్లి తక్కువ వాళ్ళు అండి, వాళ్ళు చదువుకున్నారు, అందరూ కూడా అడ్వాన్స్డ్గా ఉన్న వాళ్ళు ఉంటారు. బొత్స సత్యనారాయణ గారు లాంటి అయితే ఆయన బీసీఓ, ఉత్తరాంధ్ర బీసీ ఆయన తూర్పు కాపులు కాబట్టి బీసీలోకి వస్తారు, వాళ్ళని కూడా కాపుల్లో జమేసుకుంటున్నారు వీళ్ళు. ఇవన్నీ ఆలోచిస్తారు. ఆయన పెద్ద ఆయన అసలు నిజానికి ఇక్కడ ఒక డిస్కషన్ వచ్చింది సార్. బొత్స అంటే ఒక టవరింగ్ పర్సనాలిటీ కదా, పర్సనాలిటీ అంతే. ఆ వ్యక్తిని కూడా ఒక కుల సంఘం మీటింగ్కు తీసుకెళ్ళడం. ఏమండి, ఆ వ్యక్తిని కూడా కుల సంఘం మీటింగ్ చేశారు అది అంటాం లేదండి. కులం అనేటువంటి ఐడెంటిటీ ఆధార్ కార్డులు అడిది, కులం మీద అభిమానం ఉండడం ఎప్పుడు తప్పు కాదు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారైనా, మీరైనా, నేనైనా, ఇంకొకళ్ళైనా కులం మీద అభిమానం ఉండడం తప్పు కాదు. ఇంకొకళ్ళ మీద ఏడవకూడదు, ఇంకొకళ్ళ మీద ఏడవకూడదు, విద్వేషం చూపించకూడదు. ఇప్పుడు వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడం అస్సలు తప్పు కాదు. వాళ్ళకి ఏదన్నా వాళ్ళు మీటింగ్ పెట్టుకుని ఏం ఆలోచించాల్సి అంటే పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ మీద ఏడవకూడదు. వాళ్ళు ఏడవలసింది కోపం, వాళ్ళు ఆలోచించాల్సింది ఎవరి మీద అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇది ఏడుపోకుండా ఎప్పుడు మనల్ని పట్టుకుని ఉంటున్నాడో, ఆ శ్రీకాంత్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, పెద్దిరెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, ఈ రెడ్డికి ఎందుకు మాట్లాడతలేదు, మనల్ని మాట్లాడమంటున్నాడు ఏంటి అని అడగాల. వాళ్ళు ప్రతిదానికి మనల్ని తిట్టమంటున్నాడు, మనల్ని మాట్లాడమంటున్నాడు. వాళ్ళేం మాట్లాడరా, ఓటలు వేసుకుంటాం మాత్రం అన్నిటిలో వాళ్ళు దొబ్బేస్తారు, దీంట్లో మాత్రం మనం ఉండాలని ముందు కానీ పెట్టుకోవాలి మీటింగ్. అంటే తల ఒక 50,000 వేసుకోవాలి అందరం కలిసి. వాళ్ళు మీటింగ్ పెట్టుకుని మాట్లాడాల్సింది ఏంటంటే ఆడు దొబ్బినప్పుడు అందరూ ఆ రెడ్లతోటి ఇప్పుడు లెక్కర్ స్కామ్లు ఎవరెవరు ఉన్నాడు, మెయిన్ స్కీమ్ మూటలు తీసుకున్న వాళ్ళు ఎవరున్నారు, సిల్లర్ ట్రాన్స్పోర్ట్లు ఎవరున్నారు, కార్ము నాగేశ్వరరావు 300 కోట్ల స్కామ్లు వాళ్ళు ఉన్నారు, 3,000 కోట్ల స్కామ్లు ఎవరున్నారు, ఉన్నారా లేదా? ఆ వ్యత్యాసం గమనించుకుని వీడు మనల్ని ఇలాంటి వాటికి పనికిమాలిన పనులకి మనల్ని వాడుతున్నాడు, మూటలు లాగేటివేమో వాళ్ళు లాగేస్తున్నారు అని చెప్పాలా అని మీటింగ్ పెట్టుకోవాలి. అంతేగాని చిల్లర మాకు వస్తుంది. ఇప్పుడు దెబ్బలాటలకి, బూతులు తిట్టించడానికి, ఇలాంటి అల్లరి చిల్లర చేయడానికి మనల్ని వాడుతున్నాడు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఉన్నాడు, ఒకప్పుడు ఆయన అంత పేరు నిజంగానే చదివిపడ్డదు. ఆయనలో ఒక రకమైన ఉక్రోషం కనిపిస్తుంది. ఇప్పుడు నా హోదానే, ఆ హుందాతనాన్ని చిల్లమల్లర అయిపోయి నేను అనే ఉక్రోషంతో ఏది పడితే అది మాట్లాడి పేరు మార్చుకుంటాం, ఇలాంటి ఎన్ని చేస్తున్నాడు, కులం మార్చుకుంటాం, ఇలాంటి పనులు చేస్తున్నాడు. కానీ లేకపోతే ఒక మంచి పర్సనాలిటీ అది. అంటే ఎందుకు ఆయన మైండ్ అంతా కలిసి అంతే, అలాగే కసి ఏం లేదు, ఆయన స్వయంకృతం అది. ఆయన పాడు చేసుకున్నాడు. ఎవరు వాళ్ళు పాడైపోయాడు, ఎవరికి సపోర్ట్ చేసి పాడైపోయాడు అయినా. జగన్మోహన్ రెడ్డి పనికిమాలినోడికి సపోర్ట్ చేయడం వల్ల అతను వాల్యూ పోయింది. ఇప్పుడు వీళ్ళకన్నా అలాగే వాల్యూ పోద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయడం ఏంటండి, వీళ్ళకి ఏం చేశాడు అతను? ఇప్పుడు కాపులందరూ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయమని మిగతా వాళ్ళకి ఏమని చెప్తాడు, వాడు ఏం చేశాడని చెప్తారు? ఉన్న రిజర్వేషన్ తీసేసాడు కాబట్టి సపోర్ట్ చేయమని చెప్తారా? అంతే కదండి. పవన్ కళ్యాణ్ని ఎందుకంటారు వీళ్ళంతా? పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేసాడు? ఇవాళ ఐకాన్ అతను, టవరింగ్ పర్సనాలిటీ అన్నారు మీరు అందాక. అతను యూత్లో కానీ అన్ని కులాల్లోనూ అందరూ వాడు అనిపించుకుంటున్నాడు. అతనికి తీసుకొచ్చి ఒక కులాన్ని కట్టేస్తే అతని వాల్యూ తీసేద్దామని చూస్తున్నారా? అంటే వాళ్ళ స్ట్రాటజీ వెనుక పవన్ కళ్యాణ్ ఒక కులానికి పరిమితం చేద్దామని. పవన్ కళ్యాణ్ ఒక కులానికి కట్టేసి ఆ కులానికి కూడా కాకుండా చేయాలి, ఇది ఆ ప్లాన్. అది జరగదండి. పవన్ కళ్యాణ్ అందరూ ఓన్ చేసుకుంటున్నారు. మెయిన్ టీడీపీ వాళ్ళు ఓన్ చేసుకున్నారంటే ఇంక ఎవడ ఏం చేయలేడు అతన్ని. ఇంటర్ కూడా పేకలేరు అది.